కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో గంజాయి మత్తు పదార్థాలు అమ్మేవారు కొనేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇక స్పెషల్ టీంలతో పోలీస్ బలగాలతో పట్టణమంతా జల్లెడ పట్టారు. హుజూరాబాద్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి అమ్మేవారు సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక ఇటీవల జమ్మికుంట పట్టణంలో 15 కిలోల గంజాయి దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక రైల్వే అలాగే అంబులెన్స్ల ద్వారా గంజాయి మత్తు పదార్థాలు తీసుకొస్తున్నారన్న సమాచారం అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు. ఇక గంజాయి ఎవరైనా అమ్మినా సేవించినా తమకు పక్క సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఇక గంజాయి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. నేను హుజూరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. హుజూరాబాద్ పట్టణ ప్రాంతంలో అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది స్టూడెంట్స్ కానీ యువత ఈ డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళు ఈ డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని చెప్పేసి అలాగే లోకల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ గంజాయి అమ్ముతున్నారనే అనుమానం మేరకు ఈరోజు డాగ్ స్క్వాడ్ని పిలిపించేసి బస్టాండ్ ఏరియా కొన్ని అనుమానిత ప్రాంతాల్లో తనిఖీ చేయడం జరిగింది. ఎవరైనా గంజాయి అమ్మినా లేకపోతే సేవించినట్లయితే చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యువతకి విజ్ఞప్తి చేసేదంటే మీరు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి అని కోరుకుంటున్నాం. ఈ సిపి గారి ఆదేశాల మేరకు ఏసీపీ మేడం గారి ఆదేశాల మేరకు మన కరీంనగర్ నుంచి డాగ్ స్క్వాడ్ అనేది రావడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు బస్టాండ్ ఏరియా కానీ ఆటో స్టాండ్లు కొన్ని షాప్స్ కూడా అనుమానిత షాప్స్ కానీ వీళ్ళు ఈ బహిరంగ ప్రదేశంలో ఎక్కడైతే వాళ్ళు సేవిస్తున్నారని చెప్పేసి అనుమానం ఉందో అటువంటి ఏరియాలలో కూడా మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఓకే, ఎవరైనా ఈ గంజాయి సేవించిన అమ్మినట్లయితే దానికి తనిఖీ చేసేస్తాము. తర్వాత సేవించిన వారికి కూడా మాకు ఇప్పుడు టెస్ట్ కిట్లో ఇచ్చారు. వాటితోని వాళ్ళు వారి దగ్గర స్పాట్లో వాళ్ళ దగ్గర దొరకపోయినా కానీ వాళ్ళు ఆల్రెడీ సేవించి ఉన్నట్లయితే మేము టెస్ట్ కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. దానిపైన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడమా లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఎవరైనా అమ్మినా లేకుంటే సేవించినట్టు మాకు ఏమన్నా తెలిసినట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది. నమస్కారం, నేను హుజూరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. హుజూరాబాద్ పట్టణ ప్రాంతంలో కల్లుగీత కార్మికుల